వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వాగ్దానపూర్వకంగా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. వారు మనవి చేయుచుండగా అంటే దేవుడు మన మనవి ఆలకించేవాడు. నీవు మనవి చేయకుండా, విన్నవించుకోకుండా, ప్రార్థించకుండా, దేవునికి చెప్పకుండా నువ్వు ఎన్ని బాధలు అనుభవించినా దానికి ఎలాంటి సొల్యూషన్, ఎలాంటి పరిష్కారం మనం చూడలేము. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేస్తావో, ప్రార్థన చేస్తావో, కన్నీరు విడుస్తావో, నీకున్న సమస్యను దేవునికి చెప్పడం ప్రారంభిస్తావో, మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. వెనువెంటనే నీ మనవికి చెవియొగ్గి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నవాడు. అయితే కొన్ని సందర్భాల్లో మనం అడిగినవి కొంచెం ఆలస్యం అవుతాయి. మనము చేసిన మనవిలో ఉన్న ఆ లోటుపాటులన్నిటినీ ఆయన సరిచేసి సమయోచితముగా ఏ సమయములో, ఏ సందర్భములో మనకు ఆయన ఏది అనుగ్రహించాలో దానిని ఖచ్చితముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు నా మనవి ఆలకించలేదేమో అనుకోకు. ఆయన నీ మనవి విన్నాడు. మనవి చేస్తే నీవు ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. చాలా సందర్భాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా మనవి చేసి ప్రార్థించే అనుభవాన్ని మనం ప్రక్కన పెడతాం, ఆలోచిస్తాము, పరిష్కార మార్గాలు వెతుకుతాము, మన ప్రయత్నాలు చేస్తాము, ఏవేవో ఆశ్రయిస్తాము. కానీ ప్రార్థించడం అనేది చాలా లేటుగా ప్రారంభిస్తాము. అలాంటి వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, నీవు మనవి చేయుచుండగా ఆయన ఆలకించేవాడు, నేను ఆలకించెదను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు ఏ విషయంలో ప్రార్థించకుండా, మనవి చేయకుండా, దేవుని యొద్ద అడగకుండా ఆ సమస్యలతో నలిగిపోతున్నావో, కొన్ని దేవునికి చెప్పి, కొన్ని చెప్పుకోక, కొన్ని దేవుని సన్నిధిలో విన్నవించుకొని, కొన్నిటిని దాచుకొని, అవసరం లేదులే ఇంత చిన్న విషయాలు దేవునితో మాట్లాడడం, దేవునికి చెప్పడం అని నీవేవైతే ప్రక్కన పెట్టావో వాటిని ప్రారంభించు. ప్రార్థించడం, దేవునికి విన్నవించడం, నీకున్న ప్రతి సమస్యను, ప్రతి పరిస్థితిని ఆయన ఎదుట చెప్పడం నీవు ప్రారంభిస్తే ఆయన ఆలకించు దేవుడు. ఆలకించి మౌనముగా ఉండేవాడు కాదు, కానీ ప్రత్యుత్తరం ఇచ్చు దేవుడై ఉన్నాడు, జవాబిచ్చువాడై ఉన్నాడు. అట్టి కృపలో మనమందరము కొనసాగుదుముగాక. మనకున్న సమస్యలు, పరిస్థితులను, ఆలోచనలను దేవుని సన్నిధిలో పెట్టి దేవుని యొద్ద గొప్ప జవాబును చూచుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మనవి చేయుచుండగా ఆలకించేదనని సెలవిచ్చారయ్యా. మేము మనవి చేసినా కూడా జవాబు లేని పరిస్థితులు ఎన్నో మా ఎదుట ఉన్నప్పుడు, మేము మనవి చేస్తూ కూడా జవాబు పొందలేని పరిస్థితులు ఎన్నో కనబడుతున్నప్పుడు నేరసిల్లక సరి అయిన రీతిలో మేము ప్రార్థించే కృపను, అనుభవాన్ని కలిగి ఉండటానికి మీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నీ పిల్లలు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో వారి కార్యములను సఫలపరచండి అయ్యా. వారి కార్యములను మీరు సఫలపరచండి నాన్న. వారి కార్యములను మీరు జరిగించమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏ సమస్యను బట్టి మీ సన్నిధిలో వారు ఉన్నారో ఎరిగిన దేవుడవయ్యా. ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడవయ్యా. మీరు కనికరించమని వేడుకుంటున్నాం. వ్యాధి బలహీనతల నుండి విడిపించండి. మనోధైర్యముతో మీరు నింపండి నాన్న. వేస్తున్న అడుగులను మీరు దీవించండి. చేస్తున్న పనిలో సఫలీకృతులుగా మార్చండి నాయన. దీవెనకరముగా మార్చండి. బిడ్డలు ప్రారంభిస్తున్న ప్రతి మంచి పనిలో ఘన విజయముతో నడిపించమని వేడుకుంటున్నామయ్యా. కృంగిపోవడానికి వీల్లేదు, నలిగిపోవడానికి వీల్లేదయ్యా, నీరసిల్లడానికి వీల్లేదు నాన్న. మీ కృపతో నింపమని వేడుకుంటున్నాం, మీ శక్తితో నింపమని వేడుకుంటున్నాం. ప్రార్థన ఆలకించువాడా, మీ వద్దకు వచ్చు వారికి నాయన, సర్వ శరీరులకు నాయన అయ్యా మీరు జవాబిచ్చే దేవుడవై ఉన్నావు. ఏ భేదము లేకుండా నాయన
పిలిచెడి వారికి అందరికీ కూడా నాయన జవాబిచ్చే దేవుడవు, పలికే దేవుడవని, మాట్లాడే దేవుడవని, సహాయము చేసే దేవుడవని నీ పిల్లలను నాయన మరొకసారి ధైర్యపరిచినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. మీకున్న పరిస్థితి ఏదైనా మనుషులకు చెప్పుకోవటం కంటే కూడా ముందు దేవునితో చెప్పడం ప్రారంభించండి. దేవుని యొద్ద మనవి చేయడం ప్రారంభించండి. గొప్ప జవాబు ప్రతిఫలాన్ని చూస్తారు. అట్టి కృపలో ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్.